హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి బాధగా ఉందమ్మా, ఆహ్వానించి వెనక్కి పంపావు కదా తల్లి, రేపు మళ్ళీ మళ్ళా నీ కోరికనైనా కానీ తీర్చేసే వెళ్తానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఎవరైతే బాబాగారి సందేశం వినాలనుకుంటున్నారో వారందరూ కూడా బాబాగారి మీద మీకు నిజమైన నమ్మకం ఉంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక తల్లి వద్దని వెనక్కి నెట్టినప్పుడు బాబా ఎవరో, బాబా ఏ అవసరం తీర్చుకురావడానికి, ఏ అవసరం తీరడానికి వచ్చారో నీకు తెలియదా తల్లి? అవునులే, ఎందుకంటే ఈ బాబా కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొస్తున్నారు. కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు దానికి కారణమైన ఈ బాబా నీకు ఎప్పటికీ గుర్తుకు రావడం లేదు తల్లి. కానీ నిజమైన భక్తి యొక్క సారాంశం ఏమిటి అంటే గనక, కష్టంలోనైనా సంతోషంలోనైనా భగవంతుని నామస్మరణ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనిషిని కష్టం నుంచి బయటపడవేసేది ఆ భగవంతుడే. కాబట్టి తల్లి, ఎన్నోసార్లు నా మీద అలిగావులే అని చెప్పి ఎప్పుడు నీ చెయ్యి నేను వదిలిందే లేదు. కష్టంలో, ఆపదలో, నష్టంలో, అన్నింటిలో కూడా నీ వెన్నంటే ఉండి నేను ఎప్పటికప్పుడు ధైర్యాన్నే ఇస్తూనే వచ్చాను. కాకపోతే ఈ రోజున నువ్వు ఆనందంలో ఉండి ఈ బాబానే మర్చిపోయావు తల్లి. అవునా బాబా, నేను మిమ్మల్ని మర్చిపోవడం ఏంటి? అసలు మిమ్మల్ని మర్చిపోతానా? నా చావు చివరి క్షణం వరకు కూడా నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోయేదే లేదు అని చెప్పి పైకి చెప్తూనే ఉన్నావు. కానీ మనసులో నిజమైన సంతోషంలో ఉన్నప్పుడు ఏ క్షణానైనా బాబా గుర్తుకొచ్చాడా చెప్పు తల్లి? అయితే దానికి కూడా నేను నీ మీద ఏ మాత్రం కోపడం లేదు, ఏ మాత్రం కూడా నిన్ను దూషించటం లేదు. కానీ మనసుకి కష్టంగా ఉందమ్మా. ఎందుకంటే ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ నష్టపోవాలని, తన బిడ్డ కష్టపడిపోవాలి అని చెప్పి ఏ తండ్రి కూడా కోరుకోడు. నిజానికి ఏ తండ్రి అయినా కోరుకునేది ఏంటి అంటే గనక, తన బిడ్డ సంతోషంగా ఉండాలి, తన బిడ్డ ఆనందంగా ఉండాలని మాత్రమే. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గనక, నీ యొక్క కోరికను తీర్చడానికి నీ గుమ్మం వరకు నేను వచ్చాను, కాదని వెనక్కి నెట్టావు. అయితే ఇప్పుడు జరిగింది బాబా అని చెప్పి నీకు ఒక సందేహం రావచ్చు. కాకపోతే ఆ సందేశం రావడానికి కూడా ఎటువంటి తప్పు లేదు. ఇది నిజంగా జరిగిందమ్మా. ఎందుకంటే తల్లి, ప్రతి మనిషికి కూడా భూమి మీద పుట్టినప్పుడు కష్టాలు, నష్టాలు అన్నీ కూడా వస్తాయి. అన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక్కొక్క కష్టాన్ని జయించుకుంటూ విజయం వైపు తొలి అడుగు వేయడమే మనిషి యొక్క జీవితం యొక్క పూర్తి అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక, పుట్టంగానే లేచి ఎవ్వరూ కూడా పరిగెత్తరుగా తల్లి. ఆ పుట్టిన బిడ్డ 3 నెలలు వచ్చిన తర్వాత తన యొక్క కాళ్ళు చేతులను చక్కగా ఆడిస్తూ ఉంటాడు. తర్వాత 6 నెలలకి ఓర్లా పడడం నేర్చుకుంటాడు. సంవత్సరానికి ఏదన్నా పట్టుకొని నిలబడడం నేర్చుకుంటాడు. ఇక సంవత్సరం తర్వాత గుడిబుడి అడుగులు వేయడం కూడా నేర్చుకుంటాడు. ఇక 2 నెలలు వచ్చేసరికి ఆ బిడ్డను పట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. అదే విధానంగా జీవితం కూడా అంతే స్ఫూర్తిగా ఉండాలి. కష్టం వచ్చి, నష్టం వచ్చి నువ్వు పడినప్పుడు ఆ కష్టం, నష్టం ఎందుకు వచ్చింది, అవి నీకు వెళ్తూ ఏం నేర్పించాయి, వీటి మీదనే ధ్యాస పెట్టి ఆ కష్టాలతో పోరాడడం నేర్చుకోవాలి. ఇప్పటికే మనసు చాలా అలసిపోయింది కదమ్మా. ఎన్నో బాధలను తట్టుకొని వచ్చావు. అన్ని బాధల నుంచి ఈరోజు నువ్వు ఏదైనా కానీ
తట్టుకోవడానికి దృఢమైన మనసుని కలిగి ఉన్నావు. ఈ యొక్క దృఢమైన మనసు అనేది ఊరికేనే రాలేదు. ఎందుకంటే నిప్పుని, ఇనుప ముక్కని సైతం నిప్పు మీద కాల్చి దాన్ని బాగా కొట్టినప్పుడు మాత్రమే పదునైన ఆయుధం అనేది తయారవుతుంది. ఒక రాయి అందమైన శిల్పంగా మారడానికి ఎన్నో నొక్కులు, ఎన్నో సుత్తి దెబ్బలు కొట్టించుకొని అందమైన శిల్పంగా మారుతుంది. అదే విధంగా నీ జీవితంలో కూడా ఈ కష్టాలు, బాధలు, నష్టాలు నిన్ను ఒక అందమైన, దృఢమైన మనిషిగా మార్చాయి. ఇక ఇప్పుడు నువ్వు ఏ పోరాటానికైనా కానీ సిద్ధంగా ఉన్నావు. మనస్సుని కొన్ని విషయాల్లో కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం తల్లి. ఒక్కొక్కసారి నీకు ఆవేశం అనేది తన్నుకొని వస్తుంది. అలా తన్నుకొని వచ్చినప్పుడు నీ పెదవుల నుంచి ఏం మాటలు వస్తున్నాయి, ఎవరిని నువ్వు దూషిస్తున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఇవి ఏవి కూడా ఆలోచన లేకుండా ఒక గుడ్డిగా నువ్వు ఎదుటివారిని ఏ మాట అయినా కానీ అనేస్తున్నావు. తల్లి, అనేటప్పుడు ఎవరిని అంటున్నావు, ఎందుకు అంటున్నావు? అవతల మనిషి నీ పగవాడైనా కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పి సామెత నువ్వు వినే ఉంటావు కదా. అవతలి వారు నీ శత్రువులైనప్పుడు నిన్ను ఏ విధంగా దూషించి, నిన్ను ఏ విధంగా వాళ్ళు తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధానంగా మాటకి మాట ఎదురు నిలబడి నీతో పోరాడుతున్నారా? లేదు కదా. నీ వెనకే కదా తల్లి గోతులు తవ్వుతున్నది. మరి ఆ గోతులు తవ్వే వాళ్ళకి నువ్వు ఇలా సూటిగా సమాధానం చెప్తే వాళ్ళు గోతులు తవ్వడంలో సక్సెస్ అయినట్టే. ఏంటి బాబా, దానికి ఏమి అర్థం కావటం లేదు అనుకుంటున్నావా? తల్లి, వాళ్ళు చేసే పనులు చాటున చేస్తూనే ఎదురుగా నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నలుగురిలో నేను పిచ్చివాడిని, చెడ్డవాడిని, కోపిష్టి వాడిని, పొగరుబోతు వాడిని చేస్తున్నారు. తల్లి, ఇది ఒక్కటి కూడా గ్రహించగలిగి నీ యొక్క మానసిక స్థైర్యాన్ని కూడా పలుకుని తెలివిగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేయాలి. తల్లి, నీ దగ్గర ఉన్న మంచి మనసు ఏంటి అంటే గనక, ఇంటికి వచ్చినప్పుడు పగవారినైనా కానీ ప్రేమగా పలకరిస్తావు చూసావా? ఇది చాలా మంచి మనసు తల్లి. తల్లి, నీ మనసుకు మెచ్చే ఈరోజు నేను మళ్ళీ మరొక్కసారి నీ గుమ్మంలోకి వచ్చి నిలుచున్నాను. నువ్వు ఏ కోరిక అడిగినా కూడా తీర్చేసే వెళ్తాను. దానికోసం నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే గనక, మొదట నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నీ ఎదురుగా ఏం జరుగుతున్నా కానీ, నీ ఎదురుగా నీకు నచ్చని పని జరుగుతున్నా, నచ్చని మాట జరుగుతున్నా, నచ్చని మనిషి నీకు నచ్చనట్టుగా ప్రవర్తిస్తున్నా, ఏది ఎలాగా ఉన్నా కానీ, ఏది ఏమైపోయినా కానీ, మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే గనక, నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక రెండవది ఏంటి అంటే గనక, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఎవరి కోసం ఎవరినో ప్రేమిస్తున్నావు. తల్లి, ఏం జరుగుతుంది నీ విషయంలో? నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు తిన్నావా లేదా అనేది ఎవరైనా కానీ, అది నీ బంధమైనా కానీ, నువ్వు తిన్నావా లేదా, పడుకున్నావా, ఒంట్లో ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఇవి ఏవి కూడా పట్టించుకోకుండా ఎవరి సుఖాన్ని వారు చూసుకుంటున్నప్పుడు, ఎవరి కోసమో నీ యొక్క దాంపత్రయం ఎందుకు, ఎవరి కోసమో నీ ఆలోచన ఎందుకు, ఎవరి కోసమో నీ హడావుడి దేనికి? ఇవన్నీ కూడా జీవిత సత్యాలే కదా తల్లి నీ విషయంలో జరుగుతున్నవి. కనుక వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. వాటినే ఎమోషన్స్ అంటారు. ఆ ఎమోషన్స్ని అవసరమైనప్పుడు, అవసరం ఉన్న పరిస్థితులలో, వాళ్ళు సందర్భాన్ని బట్టి ఒక్క 10 నిమిషాలు కంట్రోల్ చేసుకోగలిగావు అంటే గనక, ఏది ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఇప్పటికీ నువ్వు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అయ్యో, నా మీద చెడ్డగా మాట్లాడుకుంటున్నావు బాబా. నేను చాలా మంచిదాన్ని, అది నాకు తెలుసు, మీకు తెలుసు. నాకు తెలిసి నేను ఎవ్వరికి ఏ అన్యాయం చేయలేదు. కానీ నా వెనక గోతులు తవ్వే వాళ్ళే నన్ను చెడ్డగా క్రియేట్ చేస్తున్నారు బాబా అని చెప్పి ఎన్నోసార్లు మనసులో అనుకుంటున్నావు. మరి తెలిసింది కదా తల్లి, అది కూడా తొందరలోనే బయటపడుతుంది. తవ్వుకున్న గోతుల్లో వాళ్ళే పడే రోజులు ముందున్నాయి. దేని గురించి అదే చెప్తున్నా.
దేని గురించి, ముఖ్యంగా గోతులు తవ్వే వాళ్ళ గురించి, అది నీ ఇంట్లో వారైనా కానీ ఆలోచించడం మానేసే. రెండవ మాటగా చెప్తున్న మాట ఏంటి అంటే గనక, నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకో, నువ్వు చేయాల్సిన పని మీద నువ్వు శ్రద్ధ పెట్టుకో, దాన్ని ఎలా సక్సెస్గా నువ్వు పూర్తి చేయగలవు అని దాని గురించి ఆలోచించుకో. ఇవన్నీ కూడా నువ్వు చేసుకున్నప్పుడు నీకంటూ ఒక గొప్ప స్థాయి అనేది ఏర్పడినప్పుడు, నిన్ను చూసి నవ్విన వారు, నిన్ను చూసి హేళనగా మాట్లాడుకున్న వారు సైతం ఖచ్చితంగా తల దించుకునే రోజు, వారి ముందుకు తల ఎత్తుకునే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి గమనించుకో తల్లి. ఇక మూడవ మాటగా నేను చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే గనక, ప్రయత్నం. తల్లి, నువ్వు నన్ను ఒక్క సమస్యను తీర్చమని అడుగుతున్నావు, ఈ కష్టం నుంచి బయటపడవేమని చెప్పి అడుగుతున్నావు. ఏ కష్టం నుంచి నువ్వు బయటపడాలి అన్నా కానీ, లేదా ఏ సమస్య నుంచి నువ్వు బయటపడాలన్నా కానీ, లేదా నువ్వు ఏదైనా కోరుకున్నది నువ్వు దక్కించుకోవాలన్నా కానీ, దాని వెనక ఖచ్చితంగా నీ కష్టం అనేది ఉండాలి అని గుర్తుపెట్టుకో తల్లి. ఎంత కష్టపడినా కానీ ఆవగింజంత అదృష్టం ఉంటేనే అది నువ్వు దక్కించుకోగలవు అని కూడా నీకు తెలుసు కదా. ఆ ఆవగించేంత అదృష్టాన్ని నేను నీకు ఇస్తున్నాను. మరి దానికోసం ప్రయత్నం మాత్రం నువ్వే చేయగలవు తల్లి. ఒక బిడ్డ బావిలో పడినప్పుడు ఆ బిడ్డ తన ఈదే ప్రయత్నం చేయాల్సిందే కదా తల్లి. లేకపోతే ఆ ఈత రాని పక్షంలో ఆ బిడ్డ మునిగిపోయి మరణించే అవకాశం ఉంది కనుక, వచ్చినా రాకపోయినా కానీ తన చేతులతోటి తన కాళ్ళతోటి ఈత వేసే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తే ఖచ్చితంగా ఆ బిడ్డ తన ప్రాణాలని తాను కాపాడుకున్నదే అవుతుంది. అలాగే ఎవరైనా కానీ ఏదన్నా ఒక విషయంలో ఒక దాని మీద ఆశపడినప్పుడు దాన్ని దక్కించుకోవడం కోసం మానవ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి నువ్వు ఈ విషయంలో ఏ ప్రయత్నం చేస్తున్నావు, అది ఎంతవరకు చేస్తున్నావు? 10% చేస్తున్నావా, 50% చేస్తున్నావా, లేదా 70% చేస్తున్నావా, 100కి 100% చేస్తున్నావా? నీ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవ్వాలో నువ్వు చేసే దాని యొక్క కృషి మీద ఆధారపడి ఉంటుంది. అది ఖచ్చితంగా నీ నుంచి మొదలవ్వాలి అని చెప్పి నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలమ్మా. ఇక నీ గుమ్మంలో నేను నిలిచి ఉండాలి అన్నా కానీ, నీ కోరిక ఏదైనా కానీ అది తీర్చుకోవాలి అన్నా కానీ తప్పకుండా నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే గనక, మొదట నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో. నిన్ను నువ్వు గౌరవించుకుంటూ, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకుంటూ, నీ యొక్క శ్రద్ధ అనేది పూర్తిగా ఇకపై నీ మీదే ఉండాలి అని గుర్తుంచుకో. ఎవరో బాగుపడాలి అని చెప్పి నువ్వు చేసే ప్రయత్నంలో కనీసం 10% అయినా కానీ నీ మీద చూపించుకునే ప్రయత్నం చేసుకో. ఎందుకంటే ఈ భూమి మీద నీ మీద ప్రేమను చూపించేవారు ఎవరన్నా ఉన్నారంటే గనక అది కేవలం నువ్వు మాత్రమే అని చెప్పి గుర్తుంచుకో. కనుక నీ యొక్క సంతోషం నాకు చాలా ముఖ్యం. ఇప్పటికే ఎన్నో సందేశాల రూపంలో నిన్ను మానసికంగా కృంగిపోకుండా ఎప్పటికప్పుడు నిన్ను ఓదారుస్తూ, నీకు ధైర్యాన్ని ఇస్తూ, నీకు మంచి చెడులు ఏంటో తెలుపుతూ, నలుగురి మనస్తత్వాలు ఎలా ఉంటాయో నేర్పుతూ, సమాజంలో ఎలా మనుగడ అవ్వాలో తెలుపుతూ, ఏది ఏం కావాలన్నా కానీ ఏం చేయాలన్నా చెప్పి ఒక తండ్రిగా ఎప్పటికప్పుడు నీకు నేర్పిస్తూనే ఉన్నాను. నీకు కావలసినవన్నీ కూడా చూస్తూనే ఉన్నాను. కనుక నువ్వు ఇన్ని చేసినా నేను నన్ను ఇంకా బాధ పెట్టడం ఎంతవరకు న్యాయమో ఆలోచించుకో. కనుక బాబా, నా బాధను తీర్చు, నా కష్టాన్ని తీర్చు అని చెప్పి నువ్వు ఇప్పటి వరకు నన్ను అడిగావుగా తల్లి. నేను నిన్ను ఒక్కసారి కోరుకుంటున్నాను తల్లి, నా బాధ తీర్చమ్మా, నా కష్టాన్ని తీర్చమ్మా. ఇది నువ్వు గనక నా విషయంలో చేయగలిగితే తప్పకుండా నువ్వు కోరిన కోరిక నేను నీ విషయంలో చేస్తాను అని చెప్పి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. ఎందుకంటే నా బాధ తీర్చడం, నా కష్టం తీర్చడం, నా కోరిక తీర్చడం కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంది. మరి నీ బాధ తీర్చడం, నీ కష్టం తీర్చడం
నీ కోరిక తీర్చడం కేవలం నా చేతిలోనే ఉంది. ఇక నాకు రావాల్సింది నాకు వస్తేనే నీకు కావాల్సింది నీకు దక్కుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో. ఏంటి బాబా, ఇంత పెద్ద శిక్ష నాకు విధిస్తున్నారా? ఇంత పెద్ద సమస్య నుంచి నేను ఎలా గట్టెక్కగలను అంటే నేను దానికి మాత్రం అస్సలు ఒప్పుకోనమ్మా. ఎందుకంటే బరువెక్కిన గుండెతో చాలా బాధతో మాట్లాడుతున్నాను ఆ మాటలు ఇవి. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీలో కొంచెం కూడా మార్పు రాకపోతే ఒక తండ్రిగా నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను? ప్రతి క్షణం కూడా ఇది కావాలి అది కావాలి అని చెప్పి స్వార్థంగా మాట్లాడుతున్నావే కానీ నీ బాబా చెప్పిన మాట ఒక్కటైనా కానీ వింటున్నావా చెప్పు? మరి తన బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు తండ్రిగా నాకు నిన్ను దండించే హక్కు ఉంది కదా, అలా అని చెప్పి దండిస్తాను అని భయపడకు. కేవలం నేను ఆశిస్తున్నది నీ యొక్క సంతోషం మాత్రమే అని చెప్పి గుర్తుపెట్టుకో. కనుక నీవు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. నేను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నీ కోరిక తీరుతుంది. దానికోసం నువ్వు చేయాల్సింది నేను చెప్పిన ప్రతి అడుగు కూడా నీ జీవితంలో ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ముళ్ళు వచ్చినప్పుడు పక్కకి తప్పుకోవాలి, ఎక్కడ దారి తెలియనప్పుడు ఏ ఆలోచన చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పటికే నేను చాలా వరకు కూడా నీకు నేర్పిస్తున్నాను. ఆ బాటలో నువ్వు పయనిస్తే చాలు తల్లి. నీది ఎంత పెద్ద కోరిక అయినా సరే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను, అది తీర్చే వెళ్తానమ్మా అని చెప్పి బాబాగారు అయితే మనకు చక్కటి సందేశాన్ని అందించారు కదండి. కాబట్టి ఇది కావాలి అది కావాలి అని చెప్పి స్వార్థంగా మాట్లాడుతున్నావే కానీ నీ బాబా చెప్పిన మాట ఒక్కటైనా కానీ వింటున్నావా చెప్పు? మరి తన బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు తండ్రిగా నాకు నిన్ను దండించే హక్కు ఉంది కదా, అలా అని చెప్పి దండిస్తాను అని చెప్పి భయపడకు. కేవలం నేను ఆశిస్తున్నది నీ యొక్క సంతోషం మాత్రమే అని చెప్పి గుర్తుపెట్టుకో. కనుక నీవు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. నేను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నీ కోరిక తీరుతుంది. దానికోసం నువ్వు చేయాల్సింది నేను చెప్పిన ప్రతి అడుగు కూడా నీ జీవితంలో ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ముళ్ళు వచ్చినప్పుడు పక్కకు తప్పుకోవాలి, ఎక్కడ దారి తెలియనప్పుడు ఏ ఆలోచన చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పటికి నేను చాలా వరకు కూడా నీకు నేర్పించాను. ఆ బాటలో నువ్వు పయనిస్తే చాలు తల్లి. ఇది ఎంత పెద్ద కోరికైనా కానీ ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను, అది తీర్చే వెళ్తానమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. అసలు నిజానికి మాట్లాడుకుంటే మనం తప్పు చేస్తున్నాము అని చెప్పి అనిపిస్తుంది కదా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా స్వార్థంగా మనం బాబా నాకు ఇది కావాలి, బాబా నాకు అది కావాలి, నాకు ఈ కష్టం తీర్చు, నాకు ఈ కోరిక తీర్చు అని చెప్పి అడుగుతున్నామే కానీ బాబా మనకి ఎన్ని సందేశాల రూపంలో ఎప్పటికప్పుడు మన సమస్యలు తీర్చి మార్గాలను చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు మన కోరికలు తీర్చే దారుల వెతుకు మనకు చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని చెప్తున్నారు. కానీ మనం ఒక్కటి మాత్రం పాటించకుండా మనం ఎప్పుడు ఏ స్థితిలో అయితే ఉంటున్నామో అదే స్థితిలో ఉండి బాబా గారిని మనము బాధ పెడుతున్నాము. ఇకపై బాబా గారి సంతోషమే మనకు ముఖ్యం. ఎందుకంటే బాబాగారు సంతోషంగా ఉన్నప్పుడే కదా మనం కూడా సంతోషంగా ఉండేది. అదే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం. బాబాగారు మనకు గుమ్మంలో ఉండి మనది ఎంత పెద్ద కోరికైనా కానీ దాన్ని తీర్చే వెళ్తాను అని చెప్పి మాట ఇస్తున్నారు అంటే మనం పూర్తిగా నమ్మాలి. ఇంకా ఎక్కడో సందేహంలో ఉంటున్నాం. ఆ సందేహాన్ని కూడా పోగొట్టుకొని పూర్తిగా బరువు బాధ్యత భారం బాబా మీద వదిలేసి మనం సంతోషంగా ఉందాం. మనకు కావాల్సింది కూడా ఆ సంతోషమే కదా. మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్లును యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కింద కామెంట్ సెక్షన్లో అందరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి.
టైప్ చేయడం రాకపోతే ఏదైనా ఒక లవ్ సింబల్ కానీ, ఒక లైక్ సింబల్ కానీ, ఒక స్మైల్ సింబల్ కానీ కామెంట్ సెక్షన్లో పెట్టి వెళ్ళండి. మరి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన